ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండలో ఉన్నటువంటి ఎన్జీ కాలేజ్ దగ్గర రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? వెంకటేశ్వర్లు. ఏం చేస్తుంటారు సార్? వ్యాపారం, కిరాణా షాప్ చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా ఉందండి, అన్ని విషయాలు పర్లేదు అనుకోవాలి. ఉద్యోగస్తులకైతే వాళ్ళకు మంచిగా టెన్షన్గా శాలరీస్ చేస్తున్నాడు ఆయన. కేసీఆర్ ఏం వేశాడు, అసలు శాలరీసే బంద్ పెట్టే మొత్తం లోడ్ తెలంగాణ చేసేసే. లోడ్లో ఉన్నా కూడా ఆయన మంచిగా తిప్పలు పడుతున్నాడు, పర్వాలేదు. ఇప్పుడు సన్న బియ్యం ప్రవేశపెట్టాడు. అప్పుడేమో దొడ్డు బియ్యం వల్ల అందరు అమ్ముకున్నారు, తినేది లేదు. ఈరోజు తినడానికి ఉపయోగంగా ఉండే సన్న బియ్యం ప్రవేశపెట్టాడు. అది చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు ఫ్రీ కరెంట్ ఇచ్చాడు గృహ వినియోగదారులకు 200 రూపాయలు. అది మంచి ఓకే, సక్సెస్ అయిపోయింది. ఆడవాళ్ళకు ఇది బస్ ఛార్జ్ ఇది కూడా మంచిగానే ఉంది. కాకపోతే కొన్ని పథకాలు ఎక్కువ పెట్టినట్టు కొంత లోటు ఉంటుంది, చాలా ఇబ్బంది. వాళ్ళు సరే, అది వేరే విషయం. ఆయన దాంట్లో అన్ని దుబారా అయిపోయినాయి. వాస్తవం చెప్పాలంటే కేసీఆర్ పరిపాలన మొత్తం దుబారా అయిపోయినాయి. వ్యవసాయం చేయకున్నా కూడా గుట్టలకు, అన్నిటికీ దొంగ పథకాలకు, అన్నిటికీ రైతు బందేసి రాష్ట్రాన్ని దివాలు తీపిచ్చిండు. వీళ్ళు అలా కాదు, స్ట్రిక్ట్గా చేస్తున్నారు. ఇంకా స్ట్రిక్ట్గా చేయాలి, మంచిగా ఉండాలని చెప్పి కోరుతున్నాను. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలనలో మొత్తం దుబారా చేసేసిండు. వాళ్ళకు ధనవంతుడు అయిపోయాడు, పేదవాడికి ఏమి అందలేదు. జీతాలకు వచ్చేవరకే జీతాలు లేని పరిస్థితి చేశాడు. 9 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని దివాలు తీపిచ్చిండు మొత్తం రాష్ట్రాన్ని. ఇంకా అతనే వస్తే మాత్రం ఇంకా దివాలు అతపతాలానికి పోదు, మనం ఎవ్వరం కూడా కోలుకోలేకపోదు. కాబట్టి కేసీఆర్ పాలన అంత బాలే. ఆయన ఏమైనా డిక్టేటర్షిప్ లేక తను అనుకున్నదే వేదం, తను ఇష్టం ఉన్నట్టు చేసేసాడు ప్రతిదీ. ఆయన అధికారం అంచెతోని కోట్ల డబ్బులు వాళ్ళు సంపాదించుకున్నారు, రాష్ట్రాన్ని దివాలు తీపించాడు. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే. మీ పేరు సార్? తిరువేరు మార్కండేయులు. ఏం చేస్తుంటారు సార్? ఎక్సిబిషన్ చేసిన ఎంతమంది. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మా అభిప్రాయం మంచిగా నడుస్తుందిగా, ఏమో ఎక్కువ పట్టించుకొని మంచిగా నడుస్తుంది అన్నట్టున్నా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ కూడా మంచిగా చేసారు. ఈయన వచ్చి చేసింది లేదు, ఆయన ఉండి చేసింది లేదు, అంతే. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? సులోచన. ఏం చేస్తుంటారమ్మా? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏం చేసిండు సీఎం వచ్చి? ఏం చేయలేదు. ఆయన ఉన్నప్పుడే జర మంచిగా ఉండే. ఆయన జర పింఛన్ పెంచిండు, అది పెంచిండు, ఇది పెంచిండు. మాకు ఈయన వచ్చినాక పింఛన్ పెంచుతాడు, పింఛన్ పెంచలేదు. అది ఇస్తాడు, 2500 ఇస్తాడు, అది ఇయ్యలేదు. ఏం చేయలేదు. కాకపోతే ఒక బస్సు అని అది కొట్టుకాస్తారు. సన్న బియ్యం ఇప్పుడు ఇస్తుండంట, గానీ అది ఎన్ని రోజులు ఇస్తాడో తెలియదు. ఇక మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన మంచిగానే చేసిండు కదా, రోడ్లు గిన మంచిగానే చేసిండు, అంతా బాగానే చేసిండు. ఆయన పింఛన్ కూడా బాగానే ఇచ్చిండు. ఆయన వచ్చినాకనే 2000 పెంచిండు. మంచిగానే చేసిండు. ఆయన కూడా బాగానే చేసిండు. వ్యవసాయాలకు కూడా మంచిగానే చేసిండు. వాళ్ళకు కూడా దారి చూపించిండు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్.